అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం ఎంతో రుచికరమైన గుమ్మడికాయ కూర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. చూస్తుంటే నోరూరుతుంది కదండి. ఇంకెందుకండి ఆలస్యం, వెళ్ళిపోదాం. ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా అందరికీ అను సిస్టర్స్కి స్వాగతం. ముందుగా మనం ఒక బాండి స్టవ్ మీద పెట్టుకుని ఒక 2 గరిటెల నూనె వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం శనగపప్పు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి తాలింపు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. మనం గుమ్మడికాయని ముక్కలు కోసేసుకుని పైన అలా ఉంటుంది కదండి, దాన్ని కూడా తీసేసుకుని మనం గుమ్మడికాయ ముక్కలు పక్కన పెట్టుకోవాలండి. మనకి ఎప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏగిపోతుందో అప్పుడు మనం గుమ్మడికాయ ముక్కల్ని మూకుల్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్పూన్ గరకుప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. కొంచెం సేపు ముక్కలు మగ్గిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక 2 స్పూన్స్ బెల్లం వేసుకుని కలుపుకోవాలి. కొంచెం సేపు మగ్గిన తర్వాత చూసారు కదండి, మనకి ముక్క అనేది చక్కగా ఎలాగా ముక్కలు అయిపోతుందో మనం గరిటెతో అంటూ ఉంటే దానికి అర్థం ఏంటంటే మనకు చక్కగా ముక్కలు మగ్గిపోయినట్టు. ఇంకా మనం దీనిలో కొంచెం ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. మనకి గుమ్మడికాయ అనేది వాతం కాబట్టి కొంచెం మిరియాల పొడి వేస్తే మంచిది. అందుకని నేను ఇక్కడ ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి వేస్తున్నా. చక్కగా మొత్తం మనకి ముక్కలకు పట్టేటట్టుగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే ఎంతో రుచికరమైన గుమ్మడికాయ కూర రెడీ అయిపోయింది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు వెంటనే ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.